తర్వాత బాలయ్య బాబు గారిది డాకు మహారాజు వస్తుంది. దాంట్లో బాలయ్య బాబు గారు నేను పక్కనే ఉండి జైల్లో సీన్ చేసాము. నా పేరు మల్లికార్జున, మేము ఆంధ్ర నెల్లూరు మేము. తర్వాత గేమ్ చేంజర్లో నేను ఆర్టిస్టు, గేమ్ చేంజర్లో నేను యాక్ట్ చేశాను. అది సీన్ ఏంటంటే చెప్తున్నాను, అది కూడా మామూలు ఓట్లు వేస్తాను ఎలక్షన్లో. అంటే అది చెప్పకూడదో తెలియదు కానీ ఐఎమ్ సారీ, నేను యాక్ట్ చేశాను. క్లోజప్ షాట్స్ అవి. ఓట్లు వేస్తాము, సముద్రకండి సార్ తర్వాత వస్తాడు, నేను ఓటు వేస్తాను. తర్వాత శుభలేఖ సార్ వస్తారు. చాలా బాగుంటుంది గేమ్ చేంజరు, సూపరు. దాంట్లో యాక్ట్ చేశాను నేను. మీరు ఓటేస్తారా రిగ్గింగ్ చేస్తారా? దాంట్లో ఓటేస్తాను. రిగ్గింగ్ కాదు, ఓటేస్తాను. నా తర్వాత రామ్ చరణ్ కలవలేదు, నా ఉన్న వాసన చెప్తున్నా. రామ్ చరణ్ కలవలేదు, ఏంటంటే వాళ్ళు బౌన్సర్లు అన్నీ ఉంటారు. గేమ్ చేంజర్లో కూడా యాక్ట్ చేశాను. షూటింగ్ మామూలు బూత్ బంగ్లాలో జరిగింది. చూసారా రామ్ చరణ్? చూశాను. ఎట్టంటే క్రికెట్ ఆడతారు సార్, ఆయన్ని చెప్పకూడదునా, ఐఎమ్ సారీ, చెప్పకూడదు అన్ని చెప్తున్నాను. అది రివీల్ చేయకూడదు, సీన్ అది చేయకూడదు, తప్పు. సంక్రాంతికి వస్తున్నాం అనేది మామూలు అది వెంకటేష్ గారిది చాలా బాగుంటుంది. నా ఒపీనియన్ అది చాలా బాగుంటుంది. ఫ్యామిలీ కుటుంబ కథా చిత్రం అది. తర్వాత బాలయ్య బాబు గారిది డాకు మహారాజు వస్తుంది. దాంట్లో బాలయ్య బాబు గారు నేను పక్కనే ఉండి జైల్లో సీన్ చేసాము. సూపర్. చాలా సౌమ్యశీలి బాబా గారు, కోపగస్తులు అనుకుంటారు, చాలా తప్పునది. మాతో చాలా జోక్స్ వేసి చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్తే ఓకే అన్నాడు. దాంట్లో వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం, ఫ్యామిలీ కుటుంబ కథా చిత్రం. తర్వాత డాకు మహారాజు కూడా చాలా బాగా తీశారు బాబు గారి డైరెక్షన్లో, సూపర్. తర్వాత రాజాసాబ్లో నేను ఉన్నాను, పూజారిగా ఎట వేసాను. టోటలీ సినిమా మొత్తం ఉంటాను, మీరు చూడండి. నేను క్లోజప్లో వస్తాను, అది నాకు హ్యాపీ. ప్రభాస్ గారి మూవీ. తర్వాత వాళ్ళ ప్రభాస్ గారు నానమ్మ ఉంటారు, వాళ్ళతో కలిసి నేను క్యారెక్టర్ చేశాను. ప్రభాస్ గారు మేనత్ గారు, ఆమెతో కలిసి నేను క్యారెక్టర్ చేశాను. నాకు అది నా జన్మకి చాలనా. ఓకే, ఆ సినిమా మూవీస్ అన్నీ రిలీజ్ అయిన తర్వాత మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. అదే తర్వాత సంక్రాంతికి వస్తున్నాం మూవీని గేమ్ చేంజర్లో చాలా బాగుంటుంది. పొలిటికల్ మూవీ ఇది, అన్నీ రివీల్ చేయకూడదు అన్నీ చేస్తున్నాను. ఐఎమ్ సారీ, డైరెక్టర్ శంకర్ గారికి సారీ చెప్తున్నాను.